తెలంగాణ రాజకీయాల్లో తాజా వివాదాస్పద ఘటన వెలువడింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఒక గిఫ్ట్ ఇచ్చారని, ఇది రాజకీయ పరిణామాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నది. హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి దొంగ బుద్ధిని సుప్రీంకోర్టు బయటపెట్టింది. విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తూ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా మద్దతు తెలిపిన సంఘటన దాని ఉదాహరణ. ఇది రేవంత్ రెడ్డి న్యాయవాదులచే సమర్థించబడే విధంగా ఉందని, నిజానికి చంద్రబాబు ప్రభుత్వంకి బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నమస్కారం. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్లు వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? హరీష్ రావు మాట్లాడుతూ రీట్ పిటిషన్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ వేస్తామని చెప్పడం అంటే చంద్రబాబుకు అడ్డహస్తం కాకుండా సహకరించడం. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని చెప్పారు. ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి ఎందుకు టూర్లను చేస్తున్నారు? తెలంగాణ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డుకొని ఒక ప్రాజెక్టు కూడా ఉందా అని. తెలంగాణ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డుకొని ఒక ప్రాజెక్టు కూడా ఉందా అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఈ రేవంత్ రెడ్డి సహకారం తెలంగాణ సమాజానికి భవిష్యత్తుకు హానికరంగా మారుతోందని, చంద్రబాబుకు అన్యాయం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి సమాజానికి ఎటువంటి సేవ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఇది. అంటే ఈ రోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉంటారు. ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియదా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసహ్యకరమైన వ్యవహారంగా భావించబడుతున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి హెచ్చరించినట్టుగా రేవంత్ రెడ్డి నీతి ప్రజల వాదనల పట్ల నిర్లక్ష్యం ఉంటే తెలంగాణ ప్రజలు దీనిని ఎప్పటికీ క్షమించదని, రాజకీయ పరిస్థితులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, రాజకీయ నాయకులు మరియు సామాజిక వర్గాల స్పందన రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారనుంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి రిట్ వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చింది ఎలా రేవంత్ రెడ్డి గారు? అంటే గురుదక్షిణ చెల్లించుకున్నారు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒకసారి చూడండి. మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్ కు పోననుకుంటూనే మీటింగ్ కు పోయింది. ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసాడు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా, టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇప్పుడు ఏమైంది? ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం వల్ల అది కర్ణాటక, మహారాష్ట్ర కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నల్లమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే. ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడండి, పంచాయతీలు వద్దు, కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిట్ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా? ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు, పంచాయతీలు వద్దు అని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్టు ఏదైనా ఉందా?
వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.